ట్రావెల్ అయిన మంచి సినిమా రాదు. సో అలాంటి వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను నేను. కొందరు చేస్తాను, నాకైతే 15 కోట్ల ఆఫర్ వచ్చింది ఈ సినిమా. 3 crores హీరోయిన్ పెట్టుకుందాం అని చెప్పేసి. సో నేను నాకేంటంటే ఫస్ట్ సినిమా బాగా రావాలి, మంచి హానెస్టీ కనబడాలి, వేరే ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళతో ట్రావెల్ అవ్వకూడదు అన్న. అంటే మీరు అనుకునే విజన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ప్రొడ్యూసర్, యాక్టర్, టెక్నీషియన్స్ అందరికీ ఆ విజన్ ఎక్కాలి. అప్పుడు మనం మంచి అవుట్పుట్ తీసుకురాగలం. మనం అందరికీ ఒకే గోల్ ఉంటే, అందరూ అలైన్ అయితేనే సినిమా మంచిగా వస్తుంది. డిఫరెంట్ గోల్స్ ఉంటే మళ్ళీ సినిమా ఇటు అవుతుంది. నాకు అలా అవ్వాలి లేదు. అందుకని ఫైనల్లీ అందరూ అలైన్ అయ్యారు. అలైన్ అవ్వడం కాదు, చాలా ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళ బ్లడ్ అండ్ సోల్ పెట్టారు. సో మంచి ప్రోడక్ట్ అయిందండి. సో మీ టీం మొత్తం సార్ ఏంటి మీరు అన్నట్టు దానికోసం ఒక యుద్ధం అయింది. మీ టీం మొత్తం బ్లడ్ అండ్ సోల్ పెట్టారు, కానీ ఈ మొక్కతే బ్యూటీ పెట్టింది. లేదు, బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ సోల్ ఎవ్రీథింగ్ పెట్టాను. బేసిక్గా మా ఆడియన్స్కి మీ బ్యూటీ ఒకటే కనిపిస్తుంది కదా, బ్లడ్ అండ్ సోల్ లేదు, ఇవి కూడా కనిపించాలి. బికాజ్ నేను చాలా కష్టపడ్డాను. అంటే బీట్ కష్టపడ్డాను అంటే ఏదో గొప్పగా చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి కష్టపడ్డారో, నేను కూడా అలా నాకు తగ్గ ఒక మంచి కథని, నేను చాలా స్టోరీస్ వింటూనే ఉన్నాను కదా, అలాంటి ఒక కథని నాకు సెట్ అయ్యే ఒక రోల్, లేకపోతే వర్సటాలిటీ చూపించేదానికి నేను ఇంతకుముందు చేసిన దానికి డిఫరెంట్గా చేయడానికి. సో అలా చేయడానికి నేను కూడా కొంచెం కష్టం పెట్టాను కాబట్టి బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ స్వెట్ ఎవ్రీథింగ్ పెట్టాను నేను కూడా. ఎనీవే, ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు బాటిల్ ఇసిరేయకూడదు, మైక్ తీసిన మొఖాన్ని కొట్టకూడదు, 2 అడుగుతా. కొట్టను అసలు. ఐఎమ్ వెరీ స్వీట్ గర్ల్ అండ్ క్యూట్ టు. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఫీమేల్ యాక్టర్స్ ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేద్దాం మనీ కోసం అని అనుకునే టైప్ ఆఫ్ ఉంటారు. మీరు అలా చేశారా, లేదంటే ఈ కథకు నేను సెట్ అవుతానని మీకు మనసుకు నిజంగా అనిపించి ఒప్పుకున్నారా ఈ స్టోరీ? యాక్చువల్లీ నాకు మీ క్వశ్చన్ తెలియకముందే ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను. నేను చాలా స్టోరీస్ విన్నాను దీనికి ముందు కూడా. నాకు ఒక కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక కథ చెప్తున్నామంటే ఆ కథలో సిన్సియారిటీ ఉండాలి, ఆడియన్స్కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. దట్స్ ద బేసిక్ థింగ్. సో అలాంటి టైప్ ఆఫ్ కథ కోసం, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ కోసం నేను కూడా చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. నిజంగా మనీ కోసమో ఆర్ఎల్ చేయాలి అంటే ఆబ్వియస్గా దిస్ ఈజ్ నాట్ మై చాయిస్. అంతే కదా, ఇప్పుడు చాలా ఫిల్మ్స్, చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, చేస్తాం కదా. ఇంత ఫీమేల్ ఓరియంటెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో అనన్య నుంచి మేము క్యూట్నెస్తో పాటు కొంత రొమాంటిక్ యాంగిల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వీ నీడ్ మోర్ రోమ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ. సో ఈ సినిమాలో అలాంటి యాంగిల్ ఒక్క దగ్గరేనే ఉంటుందా? బేసికలీ ఫస్ట్ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, దాని తర్వాతనే హారర్ స్టోరీ అని నేను చెప్తాను. మరి నాకు అర్థమైన దాంట్లో, నేను సినిమా చూసిన దాంట్లో నాకైతే అదే అనిపిస్తుంది. సో లవ్ స్టోరీ యాంగిల్స్ అన్నీ ఉంటాయని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఉన్నాయి, 2-3 సీన్స్ ఉన్నాయి మంచి. అయ్యో అలా కాదు, మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ హర్రర్ మూవీలో ప్రతి సీన్ హర్రర్ ఉంటే మజా ఉండదండి. సో ఏ మూవీ అయినా, హర్రర్ మూవీ అయినా, యాక్షన్ మూవీ అయినా, ఈవెన్ మీరు తీసుకున్న త్రిబుల్, బాహుబలి సినిమాలు చూసుకున్నా, డ్రామా ఉండి దానికి గ్రాండియర్ తర్వాత యాక్షన్ యాడ్ అవుతుంది. మెయిన్ సినిమాకి సోల్ అంటే డ్రామా. సో మాది కూడా ఒక మంచి ఎమోషనల్ డ్రామా అనమాట. మంచి లవ్ స్టోరీ, ఒక మదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. దానికి ఈ హర్రర్ అనేది ఒక నేపథ్యం. బేసిక్గా హర్రర్ అయినా టెర్రర్ అయినా మొదలయ్యేది లవ్ నుంచే అంటారు మీరు. అందరికీ లవేనండి ఫస్ట్. ఓకే, అది ఏదైనా వంకరగా జరగాలంటే దానికి రీజన్ లవ్ అంటున్నారు. మా మూవీ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పను, బట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు తెలుగులో కొన్ని హారర్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవి మనం జన్మలో మర్చిపోలేము. అరుంధతి, తర్వాత అమ్మోరు అని, అరుంధతి అని.